award, a great honor which is received from the British government. Sir. So that's why we call him Sir C.V. Raman. Sir is the greatest honor received by the Indians from Britishers. సార్ గురించి ఇంకా తెలియని వాళ్ళు అంటారు. సర్ సివి రామన్ నవంబర్ 7, 1888 ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి అక్రాస్ ది గ్లోబ్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఆయన ఇన్ఎలాస్టిక్ స్కాటరింగ్ ఆఫ్ లైట్ అనేటువంటి కాన్సెప్ట్ మీద రామన్ ఎఫెక్ట్ అనేటటువంటి ఒక ఇన్నోవేషన్ని ఈ బ్లూ ప్లానెట్ మీద ఉన్నటువంటి అందరి మానవాళికి ఆయన ఇచ్చినటువంటి ఒక పెద్ద సైంటిఫిక్ గిఫ్ట్. సో కాబట్టి అలాంటి మహానుభావుడుని స్మరించుకోవటం చాలా హ్యాపీగా ఉంటుంది. ఈరోజు ఆయన బర్త్డే. ఆయనకి 1928లో ఫిబ్రవరి 28న ఆయన ఈ ఎఫెక్ట్ కనుక్కుంటే 1930లో ఆయనకి నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. అలాగే భారతరత్న 1957లో ఇవ్వడం జరిగింది. అలాగే ఆయన పేరు మీద రామన్ ఇన్స్టిట్యూషన్ అని ఒక బెంగళూరులో ఒక ఇన్స్టిట్యూట్ స్థాపించడం జరిగింది. సో ఈ విధంగా రామన్ తెలియని వ్యక్తి ఉండడు. అలాగే డిఎస్టీ యూజీసీ వాళ్ళు రామన్ పేరు మీద ఫెలోషిప్స్ ఇచ్చి ఫారిన్లో రీసెర్చ్ చేయడానికి కూడా పంపిస్తారు. దానికైతే ఐఎమ్ సో ఫార్చునేట్ టు హ్యావ్ ఏ రామన్ అది నా జీవితంలో ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటుంది. ఈ డిపార్ట్మెంట్కి ఉన్న నా అనుబంధం చేత అది రామన్ పోస్ట్ డాక్ ఫెలోకి నేను సెలెక్ట్ అయ్యాను. ఆయన పేరు మీద నేను 1 year యుఎస్లో వర్క్ చేశాను. ఇప్పుడు ఆ వర్క్ని ఒక రీసెర్చ్ ప్రాజెక్ట్ కూడా మనం ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాం. ఒక పెద్ద లెబొరేటరీ ఒకటి ఎస్టాబ్లిష్ చేసాం. సో ఈ డిపార్ట్మెంట్కి రామన్కి చాలా కనెక్షన్ ఉంది అని చెప్తూ ఉంటారు. అంటే ఆంధ్రప్రదేశ్కి వాళ్ళ నాన్నగారు ఏవిఎన్ కాలేజ్లో పనిచేశారని, ఫిజిసిస్ట్ అని, అలాగే సముద్రం దగ్గర ఆడుకునేవాడని, తర్వాత సముద్రం మీద వెళ్తూ సీ కలర్ ఎందుకు బ్లూ ఉంది, దానికి ఏంటి కారణం అని దాని పరిశోధనలు చేసి రామన్ ఎఫెక్ట్, ఇన్ఎలాస్టిక్ స్కాటరింగ్ ఆఫ్ లైట్ అని. సో ఈ విధంగా చాలా పరిశోధనలు చేసిన తర్వాత ఆయన మనకి ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి సైంటిఫిక్ ఎఫెక్ట్ ఏంటంటే రామన్ ఫలితం. ఇప్పుడు మనం ఏ న్యూ ఎలిమెంట్ కనుక్కున్నాం, ఏ న్యూ ఎలిమెంట్ని మీరు ఎస్టాబ్లిష్ చేసిన అది రామన్ స్పెక్ట్రమ్ ద్వారా దాంట్లో ఉన్నటువంటి అన్నోన్ ఎలిమెంట్స్ని మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో అన్నోన్ ఎలిమెంట్స్ మెటీరియల్ సైన్స్లో మీరు ఫైండ్ అవుట్ చేయడానికి ఒక స్పెక్ట్రోస్కోపీ యూజ్ చేస్తాం. అది రామన్ స్పెక్ట్రోస్కోపీ. సో మనకు ఉన్నటువంటి బాండింగ్ కానీ లేకపోతే ఆ మెటీరియల్లో ఉన్నటువంటి కెమికల్ నేచర్ కానీ ప్రతిదీ కూడా ఆ పర్టికులర్ స్పెక్ట్రాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి మనం చెప్తుంటాం. ఇప్పుడు కాదు, తరతరాలు కాదు, ఎప్పటికీ కూడా ఆయన పేరు గుర్తుండిపోతుంది. సో విద్యార్థులు మీరందరూ కూడా ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళని మీరు ఆదర్శంగా తీసుకోవాలి. మనం బ్రతుకున్నప్పుడు చాలా చేస్తాం, కానీ వారు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈరోజు మనందరం ఇక్కడ గ్యాదర్ అయ్యి ఒక భారతరత్న, సర్ సివి రామన్, నోబెల్ అవార్డీ ఇవన్నీ చెప్పుకుంటున్నామంటే ఆయన ఎంత వర్క్ చేస్తుంటారు. ఈ సైంటిఫిక్ కమ్యూనిటీకి, ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి ఆయన చేసిన కంట్రిబ్యూషను ఇప్పటికీ ఎప్పటికీ అవి చరిత్రలో లిఖించే విధంగా ఉన్నవి. సో ఇలాంటి బర్త్డేస్ జరుపుకోవటం స్టూడెంట్స్ అలాగే డిపార్ట్మెంట్ అందరికి కూడా ఒక రకంగా మనం ఆయనకి ఒక సైంటిఫిక్గా మనం ఆయనకి ఇచ్చినటువంటి ఒక అత్యున్నత గౌరవం అని చెప్పచ్చు. సో ఈ రోజుకి నాకు ఇంకొక అనుబంధం ఉంది. ఈ రోజు నవంబర్ 7కి నేను ప్రిన్సిపల్గా జాయిన్ అయ్యి 3 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ ఇయర్స్. అంటే కావాలనే నేను నవంబర్ 7న ఫస్ట్ పుట్టింగ్ చోడవరం విశాఖపట్నం జిల్లాలో అక్కడ జాయిన్ అయ్యడం జరిగింది. తర్వాత మళ్ళీ
అదృష్టం కొద్దీ ఈ కాలేజీకి సేవ చేసే భాగ్యం కలిగి మళ్ళీ ఈ కాలేజీలో నేను ప్రిన్సిపల్గా రావడం జరిగింది. సో ఫిజిక్స్ వాళ్ళందరూ బాగా చేస్తారు. ప్రతి యాక్టివిటీ తూచా తప్పకుండా ప్రతి ఇయర్ కూడా ఈ రామన్కి సంబంధించినటువంటి బర్త్డేని సెలబ్రేట్ చేయటం, అలాగే 28 ఫిబ్రవరిన పెద్ద ఎత్తున మనం సైన్స్ ఎగ్జిబిషన్స్ కానీ లేకపోతే ఆయన ఇన్వెన్షన్కి మనం ఇచ్చేటటువంటి కానుకగా మనం ఏంటంటే నేషనల్ సైన్స్ డేని సెలబ్రేట్ చేస్తున్నాం. సో దాంట్లో కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఆల్ సైన్స్ ఫ్యాకల్టీ మెంబర్స్ కానీ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుంటారు. ఈ ఇయర్ కూడా చేద్దాం ఫిబ్రవరి 28న. సో అలాగే ఈరోజు పేపర్లో మార్నింగ్ చూశాను, చాలా కాంపిటీషన్స్ పెట్టారు లేదా పీపీటీస్ చేశారు. అది అంటే విద్యార్థుల్లో ఒక రకమైనటువంటి సైంటిఫిక్ భావజాలాన్ని పెంపొందించడానికి ఈ కాంపిటీషన్స్ కానీ లేకపోతే పీపీటీ ప్రజెంటేషన్స్ కానీ లేకపోతే గ్రూప్ డిస్కషన్స్ కానీ క్విజ్ కానీ ఇవన్నీ దోహదపడతాయి. సో ప్రతి వాళ్ళు ఒక ఇండియన్ సైంటిస్ట్, అలాగే ఆసియాలోని మొదటి సైంటిస్ట్ అయ్యి నోబెల్ అవార్డుని గ్రహించినటువంటి ఏకైక ఫిజిక్స్ శాస్త్రవేత్త. ఆ తర్వాత వచ్చినాయి కానీ ఫిజిక్స్లో ఇంతవరకు రాలేదు. సో కాబట్టి ఆయన చరిత్ర ఇంకా అలా పదిలంగా ఉంది. దాన్ని ఓవర్కమ్ చేసేట్టుగా ఇక్కడ ఉన్న విద్యార్థులు ఆలోచించాలి, ఎదగాలి. సో అందుకు మీరు నిరంతరంగా కష్టపడాలి, కృషి చేయాలి. మంచి డిపార్ట్మెంట్, అందరూ బాగా వర్క్ చేస్తున్నారు. సో కీప్ ఆన్ గోయింగ్ లైక్ దిస్. Once again, I express my best wishes on the